all, and welcome back to my channel, and welcome back to another day of my all India road trip. And good morning all from Kolkata మహానగరం నుంచి స్వాగతం. అండ్ ఈరోజు అయితే మనం కోల్కతా లోకల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ తిరగబోతున్నాం. 1 by 1 సుమారు ఒక 12-14 ప్లేసులు ఉన్నాయి, అవన్నీ తిరగబోతున్నాం. 1 by 1 ఏ ప్లేస్ అని చూసుకొని ఏవో కొన్ని ఘాట్స్ ఉన్నాయి, కాళీమాత టెంపుల్ ఉన్నది, విక్టోరియా మెమోరియల్ ఉన్నది, అలాగ కొన్ని ఉన్నాయి. ఇక్కడే గైస్ టైం అయితే 10 అయింది. అండ్ కోల్కతా డే అయితే ఎలా ప్రారంభమైందో చూసారు కదా. ఫుల్ వర్షం, గ్యాప్ లేకుండా పడుతుంది పొద్దుటి నుంచి. ఈరోజు మనం తిరగబోయే ప్లేసెస్ అంటే అన్నీ ఒక సర్కిల్లో ఉంటాయి. ఒక పెద్ద గ్రౌండ్ అంటే మ్యాప్లో చూస్తుంటే ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉంది. గ్రౌండ్ చుట్టూరే అన్నీ ఉన్నాయి. ఈ విధంగా ఈ సర్కిల్లోనే మొత్తం అన్నీ ఉన్నాయి. ఆ సర్కిల్లోనే చూసుకొని అప్పుడు మనం సిటీ నుంచి బయటికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడే దగ్గర ఒక 12 ప్లేస్లు ఉన్నాయి చూడడానికి. వీటిలో మనం ఫస్ట్ విజిట్ చేయబోతున్న ప్లేస్ ఏంటి అని అంటే జేమ్స్ ప్రిన్సెప్ ఘాట్ అంట. అక్కడికి వెళ్ళి అక్కడ విషయాలన్నీ చూద్దాం. ఎదురుగా కనబడుతుంది కదా, అది జేమ్స్ ప్రిన్సెప్ దగ్గర కోల్కతా బ్రిడ్జ్. అది హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది హౌరా బ్రిడ్జ్ అయితే కాదు, ఇట్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. హౌరా బ్రిడ్జ్ అటువైపు ఉన్నది, ఇదేమొచ్చి కోల్కతా బ్రిడ్జ్. కిందంతా మొత్తం భగీరథి రివర్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. నౌ ద బోర్డ్ స్టార్ట్స్, వెల్కమ్ టు కోల్కతా, లుక్ అట్ దిస్ బ్రిడ్జ్. బాగుంది. అయితే నిన్న కోల్కతాలో ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. నా కోల్కతాలో జరిగింది అదే. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అని అంటే ఇక్కడ ట్రాఫిక్ ఓకే, ట్రాఫిక్ ఎంత ఉండొచ్చు, కానీ ఇక్కడ వెహికల్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ కన్నా సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. సో ఆ కారణం వల్ల నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగాలేదు. బాగుంది బ్రిడ్జ్ అయితే, బాగుంది హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం రూట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ లెఫ్ట్లో ఉన్నాయి కదా ఈ గ్రౌండ్, అదంతా అక్కడే ఆ విక్టోరియా మెమోరియల్ కనబడుతుంది. విక్టోరియా మెమోరియల్, అలాగే మైదానం. ఈ లెఫ్ట్లో ఉన్నవన్నీ అక్కడే, ఫోర్ట్ విలియం అన్నీ అక్కడే ఉంటాయి. గ్యాస్ ఇప్పుడు మనకు కనబడుతుంది జేమ్స్ ప్రిన్సెప్ ఘాట్. అండ్ వెనకాతల అది ఇందాక మనం వచ్చిన కోల్కతా బ్రిడ్జ్. దీన్ని పోర్ష్ అంటారు, పలాడియన్ పోర్ష్. ఇది ఒక ఆంగ్లో ఇండియన్ జేమ్స్ ప్రిన్సెప్ అతని స్మారకం కోసం కట్టారంట. సమ్ టైమ్ అరౌండ్ బ్రిటిషర్స్ టైంలో 1841లో కట్టారంట ఇది. ఇది ప్రిన్సెప్ ఘాట్ పక్కన లోకల్ రైల్వే స్టేషన్. ఇటువైపు భగీరథి రివర్. ఇందాక మనం వచ్చిన బ్రిడ్జ్ కోల్కతా బ్రిడ్జ్. ఈ ముందుకి జట్టికి దారి ఘాట్, ప్రిన్సెప్ ఘాట్కి. అయితే అక్కడి నుంచి పూర్వం ఈ భగీరథి రివర్ దాటడానికి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ అవతల నుంచి అవతలకి వెళ్ళి మార్కెట్ చేసుకోవడానికి యూజ్ చేసేవారు. ఇంకా టూరిస్టులకి అయితే ఇక్కడ ఫెర్రీస్ కూడా ఉంటాయి. ఫెర్రీ ఎక్కడుందో చూద్దాం. ఒకవేళ ఫెర్రీ అవైలబుల్ అయితే ఎక్కుదాం. ఈ చిన్న బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్లో టూరిస్టులు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే అటుపక్క వెళ్ళి తీసుకురావడానికి యూజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా ముంబైలో లాగా ఫెర్రీస్ జర్నీస్ అయితే ఇప్పుడు బ్రిడ్జ్లు అన్నీ వచ్చాయి. ఇవి ఒకప్పుడు ఇదంతా వాడారు. ప్లస్ ఇప్పుడు టూరిస్ట్ అట్రాక్షన్ కోసం టూరిస్టులు తిరగడానికి ఉన్నది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అయితే దీని మీద ఏం లేదు. అండ్ ఆ మూల లాంగ్లో హౌరా బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. ఐ థింక్ అది హౌరా బ్రిడ్జ్ అనుకుంటాను, లేదా ఇంకా ముందు ఉందో. ఆ లెఫ్ట్లో అటువైపు చూస్తున్నారు కదా, భగీరథి రివర్ అటువైపు ఫ్లో అవుతుంది. నిన్న మనం దిఘా బీచ్ వెళ్ళాం కదా, దిఘా బీచ్ పక్కన
భగీరథి ఫ్లో సీలోకి కలుస్తుంది అన్న ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ నుంచి ఇటువైపు చిన్న చిన్న సైజ్ షిప్లు కూడా వస్తూ ఉంటాయి. వచ్చి ఇలాగా మన హౌరా బ్రిడ్జ్ వైపు కూడా వెళ్తూ ఉంటాయి. ఇటువైపు హౌరా బ్రిడ్జ్ ఉన్నది. యాక్చువల్గా ఇది జేమ్స్ ప్రిన్సెప్ ఘాట్ అనేది చాలా పాపులర్ ఘాట్. ఇప్పుడు ఈరోజు వర్షం పడడం వల్ల మేబీ ఫెరీస్ అవి లేనట్లున్నాయి. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ ప్లేసు పార్కు అని లేకుండా సిగరెట్లు తాగుతున్నారు, గుట్కాలు నవలేస్తున్నారు, ఊసేస్తున్నారు, పొగ మీద పొగ పిక్ చేస్తున్నారు. పార్క్, ఇట్స్ ఎ పార్క్ అండ్ పాపులర్ పార్క్ అయినా పాపులర్ ఘాట్. ఇది కొంచెం పబ్లిక్ లివింగ్ సెన్సెస్ కొంచెం తక్కువే ఉన్నాయి ఇక్కడ. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ జేమ్స్ ప్రిన్సెప్ ఘాట్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. జేమ్స్ ప్రిన్సెప్ ఘాట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ ఎప్పుడైతే నెక్స్ట్ ఈడెన్ గార్డెన్ గ్రౌండ్, పాపులర్ ఈడెన్ గార్డెన్ గ్రౌండ్ స్ట్రీట్కి వెళ్దాం. ఈ ఈడెన్ గార్డెన్స్ కూడా పక్కనే 1 కిలోమీటర్లో ఉన్నది. ఈ రోడ్ అంతా జస్ట్ భాగీరథి రివర్ పక్క నుంచే ఉన్నది. భాగీరథి రివర్కి రైట్ సైడ్ ఇవన్నీ మ్యూజియం కానీ, విక్టోరియా మెమోరియల్ కానీ ఇంకా అవన్నీ ఉన్నాయి. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ కూడా, హౌరా బ్రిడ్జ్ కూడా కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే హౌరా బ్రిడ్జ్. లెఫ్ట్లో కనబడుతుంది ఈడెన్ గార్డెన్స్ పార్క్. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో stop is visiting హౌరా బ్రిడ్జ్. హౌరా బ్రిడ్జ్కి వెళ్దాం ఇప్పుడు. హౌరా బ్రిడ్జ్ ఈడెన్ గార్డెన్స్ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్లో హౌరా బ్రిడ్జ్ ఉంటుంది. చూస్తుంది హౌరా బ్రిడ్జ్, ఫేమస్ హౌరా బ్రిడ్జ్. Look at this. నాకు ఇక్కడ ఈ లేన్స్ ఏంటో అర్థం కావట్లేదు. హౌరా బ్రిడ్జ్ లెంత్ అయితే తక్కువే కానీ ఇట్ ఈస్ వెరీ పాపులర్ బ్రిడ్జ్. ఇది కోల్కతా వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయాలా, ఇది చూడాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ మన రిటర్న్ ఇండియన్ మ్యూజియం అవన్నీ వెళ్ళడానికి సేమ్ హౌరా బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళాలి. అది హౌరా బ్రిడ్జ్ సంబంధించిన బస్ స్టాప్ ఇది ఇక్కడ కనబడుతుంది. ఎవరైనా బై ట్రైన్ ఆర్ బస్ వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ హౌరా బస్ స్టాప్ దగ్గర దిగేసి దెన్ అక్కడ అలాగే జస్ట్ ఒక మంచి వాక్ భాగీరథి రివర్ పైన అలా చిన్న వాక్ వేయచ్చు. అండ్ ఇంకొకటి మీరు ట్రాఫిక్ చూస్తూ ఉంటే చాలా వర్స్ట్గా ఉందబ్బా కోల్కతాలోనే. కోల్కతా ఇప్పుడు దాకా నేను తిరిగిన ఊర్లన్నిటిలోనే కోల్కతా ట్రాఫిక్ ఈజ్ ద వర్స్ట్ అండ్ ఐ హేట్ కోల్కతా ట్రాఫిక్. కోల్కతా పీపుల్ డ్రైవింగ్, ఈ బస్సు చూడండి అలా పైకి ఎక్కేస్తున్నాడు. ఎంత వర్స్ట్ డ్రైవ్ చేస్తున్నారంటే చూడండి, ఆ బస్సులు కూడా అన్ని గాతులు అన్నీ. ఇంకా మరి ఎంత రొచ్చుగా ఉన్నదో మీరే ఆలోచించండి. స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కానీ ఏదన్నా ఇవేవో ప్రైవేట్ బస్సులు వాటిలు కూడా మొత్తం నత్తలే ఉన్నాయి కానీ పెయింట్లు వేసుకొని తిరుగుతున్నారు. వాడి ఎదుగు చూడండి పైకి ఎక్కుతున్నాడు. స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అయితే ఇంక చెప్పనవసరం లేదు, చాలా వర్స్ట్ ఉన్నది. హౌరా బ్రిడ్జ్ అండ్ హౌరా మార్కెట్ అండ్ హౌరా బస్ స్టాప్లో నుంచి మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం.
అండ్ ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతే మనం నెక్స్ట్ డెస్టినేషన్కి మళ్ళీ హౌరా బ్రిడ్జ్ పైనుంచే అది మళ్ళీ వచ్చిన వైపే వెళ్ళాలి. Look these taxis, అన్ని అంబాసిడర్లు ఎల్లో కలర్డ్ అండ్ అన్ని అంబాసిడర్ ట్యాక్సీసే కనబడుతున్నాయి. లేదా అక్కడక్కడ ఊబర్లు అవన్నీ కనబడుతున్నాయి, కానీ ఇవన్నీ ఓల్డ్ స్టైల్డ్ అంబాసిడర్స్ ఉన్నాయి. ఒక రకంగా ఓల్డీస్ని చూడడం బాగానే ఉంది, కానీ చెప్పాలంటే అప్పట్లో కన్స్ట్రక్ట్ చేయబడింది కాబట్టి ఇది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో కట్టడం జరిగింది ఇది. కాబట్టి కొంచెం అలా నడిచి వెళ్ళడం బెటర్. రైట్కి టైం ఉన్నది అని అంటే కారు నడపడం లేదా బైక్ మీద నడపడం అనేది అయితే మాత్రం వద్దు. చాలా రాంగ్ డెసిషన్ అది. వై బికాస్ కోల్కతా నగరంలోని నేను ఒకటైతే క్లియర్గా చెప్తున్నా, ఎయిర్ పొల్యూషన్ ఒకటేనే కాదు, సౌండ్ పొల్యూషన్ కూడా చాలా హెవీ అబ్బా. ఓల్డ్ సిటీలో అయితే మాత్రం బిల్డింగ్స్ బాగున్నాయి. ఈ ఓల్డ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అయితే చూడడానికి బాగున్నది. చాలా మటుకు ఇక్కడ ఉన్నవి బ్రిటిషర్స్ సమయంలో కట్టినవే. లెఫ్ట్లో ఎక్కడో ఇండియన్ మ్యూజియం ఉన్నది. పార్కింగ్ పరిస్థితి చూస్తుంటే పార్కింగ్ ఎక్కడ లేనట్లే అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఇండియన్ మ్యూజియం. ఇది ఇండియన్ మ్యూజియం కారిడార్. ఇది రాక్ మినరల్స్, ఎర్త్, రోడ్, హ్యూమన్ ఎవల్యూషన్ అన్నీ ఒకసారి చూద్దాం. టెరాకోటా అండ్ మైనర్ ఆర్ట్స్ అంట. water drinking pots, plastic. పూర్వం ఫస్ట్ అండ్ థర్డ్ సెంచరీలో వాడిన కొన్ని పాట్స్ అండ్ ఫ్లాస్క్స్ ఉన్నాయి. ఈ రాక్ అండ్ మినరల్స్ డిస్ప్లే పెట్టిన రూము. జింక్ కాన్సన్ట్రేట్ పౌడర్, డిఫరెంట్ రాక్స్ డిస్ప్లేలో పెట్టారు. ఫ్లెక్సిబుల్ శాండ్స్టోన్ హర్యానా. మోనార్ ప్లేట్ అంట. ఎల్లో ఫుల్లర్ ఎర్త్స్, గ్రానైట్, గ్రాఫైట్, లైమ్స్టోన్, coke, native sulfur, బారన్ ఐలాండ్లో ఉందంట.
డిఫరెంట్ రాక్స్, నెంబర్ ఆఫ్ రాక్స్, నెంబర్ ఆఫ్ పౌడర్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయ్యాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. మైకా రాక్ ఇది. దిస్ ఈజ్ రాక్ సాల్ట్. అల్యూమినియం, క్వార్ట్జ్, క్రిస్టల్ క్వార్ట్జ్. ఇది సల్ఫైడ్ సెక్షన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సల్ఫైడ్స్ అండ్ క్రిస్టల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓవరాల్గా ఏంటంటే ఇండియన్ మ్యూజియంలో ఇండియా ప్రెస్టీజ్కి సంబంధించి ఇండియాలో ఉన్న మినరల్స్ మొత్తం A to Z వాట్ నాట్ అన్నీ డిస్ప్లే పెట్టిన మ్యూజియం అనుకుంటారు. ఈ రాక్స్ పేరైతే లేదు, రాక్ సాల్ట్ లాగే ఉంది. గ్రానైట్స్, ఇది మెటమార్ఫిక్ రాక్స్. లెమన్ ఫ్రమ్ ఎల్లో రాక్, ఇది ఎల్లో కలర్లో ఉంది. అలాగే బ్లూ కలర్లో ఉన్న రాక్ పౌడర్, ఆరెంజ్ కలర్లో ఉన్న రాక్ పౌడర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్లో ఉన్న రాక్ పౌడర్స్ ఉన్నాయి. అల్యూమినియం స్పైర్, బ్రిక్, టైనల్, బోరాక్స్. ఇది ఆలం క్రిస్టల్ ఇది. ఎలా ఉందంటే ఒక్కొక్క రాక్ పేరు, ప్రతి రాక్ పేరు, ప్రతి మినరల్ పేరు చదువుకొని ఈ ఒక్క సెక్షన్ మాత్రం ఒక రోజు పైన పెట్టేటట్లు ఉంది. ఈ యాస్బెస్టాస్, వుడీ యాస్బెస్టాస్ అంట. బరబానా డిస్ట్రిక్ట్, సింగ్భూమ్, బీహార్లో దొరికింది ఇది. యాస్బెస్టాస్ ఇది ఒక్కొక్క పేరు చదువుకుంటూ ఒకరోజు పైన పడుతుంది. ఇది ఒక్క సెక్షనే. డీజిల్ ఆయిల్, టోలన్, ఇక్కడ అన్నీ కొన్ని ఆయిల్స్ పెట్టారు ఈ సెక్షన్లో. ఓవరాల్గా ఒకటే చెప్తున్నాను, ఇది ఈ మ్యూజియం మొత్తం మీద ఒక సెక్షన్ చూసుకోండి ఎంత ఉందో, ఎక్కడి నుంచో ఆ మూల నుంచి ఈ మూలకి. ఈ ఒక్క సెక్షన్ చూసుకుని ఇంకొక రోజు పడుతుందేమో మొత్తం అన్ని పేర్లు చదువుకొని వెళ్ళేసరికి. చూడండి ఇండియన్ మ్యూజియం స్ట్రక్చర్ అంతానా, ఒక హాలో ప్లేస్. హ్యూమన్ ఎవల్యూషన్ అంట, చూద్దాం ఒకసారి. హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా అయింది ఏంటి అనేది. ఎవల్యూషనరీ క్లాక్, జస్ట్ మామూలుగా డమ్మీస్ ఇవన్నీ. ఎవల్యూషన్ హ్యూమన్ తెచ్చి పెట్టలేదు. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్. ఇది ఒరిజినల్ అనుకుంటా, ఇది ఒరిజినల్ అనుకుంటా, డమ్మీలు కాదు. స్కల్స్ ఒరిజినల్ ఏమో. ఇది ఇండస్ సరస్వతి సివిలైజేషన్ కదా. ఇది జెనెటిక్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. మన పూర్వీకుల వీళ్ళ నుంచి వచ్చిన జెనెటిక్స్. ఫుట్ ప్రింట్ అండి, మయన్మార్ నుంచి వచ్చిన స్టోన్. ఫుట్ ప్రింట్స్, గోపురం, మినీ స్ట్రక్చర్స్.
10th సెంచరీ శిల్పాలు. ఆర్కియాలజీ అన్ని శిల్పాలు సెక్షన్ ఇది. అంటే ఇండియాలో చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన శిల్పాలు తెచ్చి ఇక్కడ ప్రాచీన శిల్పాలు. కోర్తిహార్ బీహార్ క్వీన్ విక్టోరియా రాణి స్టాట్యూ చేసింది మార్షల్ వుడ్ 1875లో. దట్స్ ఇట్ గైస్. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇది. ఈజిప్ట్ సంబంధించిన ఒక 4000 years ago ఒక మమ్మీ కూడా ఉన్నది. అది ఫోటో కానీ వీడియో కానీ తీయొద్దని చెప్పారు. నాకు తెలిసి ఈజిప్ట్లోనే అంత ఉండదేమో. ఈజిప్ట్ పిరమిడ్లోనే ఫొటోస్ వీడియోస్ అలౌడ్. మన దగ్గర మాత్రం నాట్ అలౌడ్ ఫోటోనే అన్నారు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ ఇండియన్ మ్యూజియం. ఇండియాకు సంబంధించినవి ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చిన శిలలు, శిల్పాలు అండ్ మినరల్స్ ఎక్కడెక్కడి నుంచో, అంటే నాట్ జస్ట్ ఇన్ ఇండియా, బయట కంట్రీస్ నుంచి కూడా తెచ్చిన వాటిని కూడా స్టోర్ చేశారు. సో అవి అన్నీ చూడడానికైతే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పాలి. కోల్కతాలోని ప్లేస్ ఉన్నది ఇండియన్ మ్యూజియం. హౌరా బ్రిడ్జ్కి కొంచెం ఒక 2 kilometers డిస్టెన్స్లో. దట్స్ ఆల్. మూవ్ అవుదాం. బయట చిన్న స్ట్రీట్, ఫుడ్ స్ట్రీట్. హసీరా